హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. నేను మీ అన్నపూర్ణ ఐసోలా. ఈరోజు నేను మీ అందరికీ ఆనపకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నిలవ పచ్చళ్ళు ఎన్నున్నా మా ఇంట్లో రోజువారీ రోటి పచ్చడి ఏదో ఒకటి చేయాల్సిందే అండి. మా ఇంట్లో పిల్లలకి మా వారికి చాలా చాలా ఇష్టము. ఒకసారి మీరు ఈ వీడియోని చూసి మీరు ఇదే విధంగా తయారు చేసుకుని చూడండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆనపకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. ఆనపకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రొబ్బలు, కరివేపాకు, ఆవాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇంగువ, తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనపకాయ ఉంది. నేను ఇక్కడైతే ఆనపకాయ హాఫ్ ముక్క తీసుకున్నాను. మీకు ఎంతమంది చూసుకుని మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ దాన్ని బట్టి మీరు ఆనపకాయ తీసుకోవచ్చు. అయితే ఈ ఆనపకాయ పచ్చడి పేరులోనే, రోటి పచ్చడి పేరులోనే ఉంది కాబట్టి దీనికి కావాల్సింది ముఖ్యమైనది రోకలండి. ఇది శుభ్రంగా నేను కడిగి తుడిచి పెట్టుకున్నాను. సో ముందుగా మనము శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు బాండి పెట్టేసుకుని వేపేసుకుందాము. ఇలా నూనె పెట్టేసుకుని శనగపప్పు, పప్పు, వేగిపోయిన పోపుని రోల్లో షిఫ్ట్ చేసేసుకుందాము. ఈ ఆనపకాయ ముక్కల్ని నూనె వేసి మగ్గిచ్చేసుకుందాం. ఇలా ఆనపకాయ ముక్కల్ని బాండీలో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని బాండీలో వేసేసుకుని కాస్త పసుపు, కాస్త ఉప్పు, ఇందాక తీసుకున్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఇవన్నీ వేసి మగ్గబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని మగ్గబెట్టేసుకోవాలి. చూసారా, ఆనపకాయ మగ్గిపోయింది, చింతపండు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారబెడదాం. ఆనపకాయ చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఈ రోకల్లోకి షిఫ్ట్ చేసుకుని అన్నీ కలిపి ఒకసారి నూరేసుకుందాం. ఇందులో కాస్త మనం 4 వెల్లుల్లి రొబ్బలు వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మా పిల్లలకి ఇష్టము, అందుకనే వేస్తున్నాను. రుచి మరింత పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఇట్లా నూరేసుకో, తొందరగా నూరుతుందండి. ఇది ఆనపకాయ ఆల్రెడీ మగ్గిపోయింది కదా నూనెలో, మంచి సువాసన వస్తుందండి. వెల్లుల్లిపాయలు వేసాం కదా, మనం నూరుతుంటేనే మంచి వాసన వస్తుంది. కొత్తగా వచ్చేసిందండి, చూసారు కదా, చక్కగా నూరుతుంది. అంతే అండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నూరుకోవాలి. ఇక చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుని పోపు వేసుకుంటే గుమగుమలాడే ఆనపకాయ రోటి పచ్చడి రెడీ. ఆవాలు, ఇంగువ, నూనె కాచుకుని పోపులో వేసేసుకోవాలండి. గుమగుమలు ఆడిపోతుంది ఇంగువ వాసన. ఇంకా ఆలస్యం ఎందుకు, మీ అందరూ ఒకసారి మార్కెట్కి వెళ్ళిపోయి లేత ఆనపకాయ తెచ్చుకుని ఒకసారి ఆనపకాయ రోటి పచ్చడి ఎలాగో ఈ వీడియో చూసి విధానాన్ని చూసి మీరు అదే విధంగా చెయ్యండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా.